వంట గ్యాస్ ఆదా చేయాలంటే వంట విధానం స్మార్ట్గా ఉండాలి. రోజువారీ వంటలో చిన్న చిన్న మార్పులు చేస్తే ఒక రోజుకు సరిపడా గ్యాస్తో దాదాపు 2 రోజుల వంట చేసుకోవచ్చు. భారత ప్రభుత్వ సంస్థ పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ (PCRA) అలాగే అంతర్జాతీయ ఫ్యూయల్ ఎక్స్పర్ట్లు చేసిన పరిశోధనల ఆధారంగా రూపొందించిన స్మార్ట్ కుకింగ్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. చదునైన పాత్రల వాడకం. వంటలకు ఎల్లప్పుడూ అడుగు భాగం చదునుగా ఉండే పాత్రలే వాడాలి. వంకరలు తిరిగిన, సొట్టలు పడిన పాత్రలు వాడితే మంట పక్కల నుంచి గాలిలోకి వృధాగా పోతుంది. చదునైన పాత్రలకు మంట సమానంగా తగులుతుంది. దానివల్ల తక్కువ గ్యాస్తో వంట త్వరగా పూర్తవుతుంది. పాత్రలపై మూత పెట్టడం. వంట చేసేటప్పుడు ఖచ్చితంగా పాత్రలపై మూత పెట్టాలి. ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్ డైలీ ఫుడ్ ప్రిపరేషన్ వంటి అంతర్జాతీయ అధ్యయనాల ప్రకారం మూత లేకుండా వండితే ఆవిరి రూపంలో చాలా వేడి వృధా అవుతుంది. మూత పెట్టడం వల్ల ఆవిరి బయటకు పోదు. దీనితో వేడి లోపలే ఉండి ఆహారం చాలా త్వరగా ఉడుకుతుంది. సిమ్ లేదా మీడియం మంట. కూరగాయలు, పప్పులు, బియ్యం వండేటప్పుడు నీరు మరుగు పట్టిన తరువాత మంటను మీడియం లేదా సిమ్లో పెట్టాలి. సాధారణ వాతావరణంలో నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరుగుతుంది. ఆ తర్వాత మంటను ఎంత పెంచినా ఉష్ణోగ్రత పెరగదు. కేవలం నీరు త్వరగా ఆవిరవుతుంది. మరుగు పట్టిన వెంటనే మంట తగ్గిస్తే దాదాపు 25% గ్యాస్ ఆదా అవుతుందని PCRA పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. దీనితో పాటు పప్పుల వంటివి ముందుగా నానబెట్టి వండితే ఈజీగా ఉడుకుతాయని రిపోర్ట్లు సూచిస్తున్నాయి. ప్రెషర్ కుక్కర్ వాడకం. సాధారణ పాత్రల కంటే ప్రెషర్ కుక్కర్ వాడడం శాస్త్రీయంగా ఉత్తమమైన పద్ధతి. కుక్కర్ను పూర్తిగా మూసివేయడం వల్ల పాత్ర లోపల ప్రెషర్ పెరుగుతుంది. ఈ ఒత్తిడి కారణంగా నీరు 120 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల తక్కువ టైంలోనే ఆహారం ఉడుకుతుంది. ఈ పద్ధతి ద్వారా 20% నుంచి 46% వరకు గ్యాస్ ఆదా అవుతుందని రిపోర్ట్లు చెబుతున్నాయి. బర్నర్లు క్లీన్ చేసుకోవడం. చివరిగా ఎప్పటికప్పుడు స్టవ్ బర్నర్ క్లీన్ చేసుకోవాలి. బర్నర్ రంధ్రాలు మూసుకుపోతే మంట పసుపు లేదా నారింజ రంగులోకి వస్తుంది. ఇలా వస్తే గ్యాస్ పూర్తిగా మండకుండా వృధా అవుతున్నట్లు గుర్తించాలి. బర్నర్లు శుభ్రంగా ఉండి నీలిరంగు మంట వస్తే గ్యాస్ వృధా కాదు. అందుకే వారానికి ఒకసారైనా బర్నర్ను క్లీన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.